విశాఖ గాజువాక కాలుష్యంతో గంగవరం గ్రామ ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని గంగవరం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే జీవీఎంసీ 64వ వార్డు గంగవరంలో వస్తున్న కాలుష్యం నివాసితులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇళ్లలో ఊడ్చితే బొగ్గు వస్తుంది అని, అలాగే వీధుల్లోకి వెళ్ళొచ్చినా ఒళ్లంతా నల్లటి బొగ్గు పట్టేస్తుంది అన్నారు. గంగవరంలో వస్తున్న కాలుష్యం నివాసితులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుందని, ఇళ్లలోకి ధూళి బొగ్గు వస్తుందని అన్నారు. రోడ్లపై నల్లటి బొగ్గుతో అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు. గంగవరంలో జాలారిపల్లిపాలెం, పెదపల్లెపాలెం, చిన్నపల్లెపాలెం, గంగవరం ఇలా 4 గ్రామాలు ఉన్నాయని, సుమారు 30,000 మంది జనాభా ఉన్నారని అన్నారు. గంగవరం పోర్టు కాలుష్యం వల్ల ఆస్మా, చర్మంకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సమస్యలు వస్తున్నాయని, గర్భిణీలకు శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నామన్నారు. ఓవైపు పోర్టు, మరోవైపు ప్రైవేటు గోదాములతో కాలుష్యం తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుందని స్థానికులు వాపోతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇతర అధికారులు కలిసి ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని కాలుష్య నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. కొవ్వూరమ్మూరు గంగవరం గ్రామ కాపురస్తులను. మేము సుమారు 20 సంవత్సరాలుగా గంగవరం పోర్టు 2006లో వచ్చిన కాడ నుండి మేము మా జీవితాలు బాగుంటాయి, మా బ్రతుకులు బాగుంటాయని చెప్పి ఆ రోజు చాలా సంతోషపడి గంగవరం పోర్టు కోసం మేము నిత్యం తరతరాలుగా నమ్ముకున్నటువంటి గంగమ్మ తల్లిని త్యాగం చేసి ఈరోజు మేము మా బోట్లన్నీ యారాడలో పెట్టి మేము ఉపాధిస్తారని చెప్పి ఆ రోజు అగ్రిమెంట్ ప్రకారం మేము ఈరోజు గంగవరం పోర్టుకి మేము త్యాగం చేశాము. ఈరోజు దిబ్బపాలెం తరలించారు, మా ఊరు తరలించలేదు. అయితే ఆ రోజు ఏమన్నారంటే ఊరు తీయాలనే దీని మీద సర్వే అయినప్పుడు కూడా ఊరు తీయకుండా మీకేం పర్వాలేదు, ఇది ఇంటర్నేషనల్ టెక్నాలజీ పోర్టు, ఈ పోర్టు వల్ల మీకు ఎటువంటి అపాయం ఉండదు, ఎటువంటి దుమ్ము దూలు రాదన్నారు. కానీ ఈరోజు పోర్టు వచ్చి 20 సంవత్సరాల్లో మా ఊరు ఎలా ఉందంటే గంగవరం అనేసరికి ఎక్కడ దూరంగా ఉండి వస్తుండగా ఏదో పొల్యూషడ్ ప్రాంతమైన కాకపోయినా సరే పొగమంచుతోని ఊరు ఎలాగుందో విపరీతమైన పొగమంచుతో దుమ్ము దూలుతో నిండిపోయి ఉందని చెప్పి ఈరోజు సర్వేలు కానీ వచ్చిన వారు కానీ చూస్తున్నారు. మా గంగవరంలోని ఈ 10 ఏళ్ళలో సుమారు 10 ఏళ్ళు ఇంకా బాగా డెవలప్మెంట్ అవుతుంది అనుకున్న టైంలో ఇప్పుడు పోర్టు ధూళి వల్ల విపరీతమైన జబ్బులు వస్తూ చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కాదు, ప్రెగ్నెన్సీ కాదు, ఈ దుమ్ము ధూళి మింగుతూ విపరీతమైన వ్యాధులు బారిన పడుతున్నారు. ఈరోజు చాలామందికి లంగ్స్ క్యాన్సర్ అని, లేకపోతే కిడ్నీలు ప్రాబ్లం అని విపరీతమైన జబ్బులతో గంగవరం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటువంటి స్పందించట్లేదు. మేము గౌరవనీయులైన శాసనసభ్యులైన గౌరవనీయులు శ్రీ గాజువాక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారికి చెప్తున్నాం. అలాగే ఇటు జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎంపీ గారికి చెప్పేది ఒకటే, గంగవరం అనే ప్రాంతంలో విపరీతమైన పొల్యూటెడ్గా మేము నరకం అనిపిస్తున్నాం. కనీసం మీరు ఇప్పటికైనా సరే ఒక సర్వేనేసి గంగవరాన్ని పంపించి గంగవరంలో సమస్యలు ఏంటో తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఏంటంటే ఈ వేసవికాలం వచ్చినప్పటికల్లా మేము ఊపిరితిత్తుల ప్రాబ్లంతోని, అనేక జబ్బులతోని, అనేక రుగ్మతులతోని నరకం అనిపిస్తున్నాం. ఇక్కడ నీరు కలుషితం, గాలి కలుషితం, తినే ఆహారం కలుషితం. మీరు వచ్చి ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే గంగవరాన్ని సందర్శించి ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వచ్చాం, మా బాధలు చెప్పాం. ఇదేంటంటే గంగవరం పోర్టు ధూళితో మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా విపరీతంగా పొల్యూటెడ్ అయిపోతున్నాయి. ఈరోజు మేము ఏంటంటే ఈ దుమ్ము ధూళిలో బ్రతుకుతున్నాం. కనుక మేము కోరుకున్నది ఒకటే, ఈ ఊరన్నా తరలించాలో, లేని పక్షంలో గంగవరం పోర్టు, అదాని గంగవరం పోర్టు మేనేజ్మెంట్ వారు స్పందించి ఇమీడియట్గా వాటర్ సర్వీసింగ్ చేస్తారని కోరుతున్నాం. ఇప్పటికే మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. అనేక రుగ్మతులు, అనేక ప్రాబ్లమ్స్లో ఉండి ఏ హాస్పిటల్కి వెళ్ళా సరే మీరు ఏ ఊరంటే గంగవరంలోనే ఈ పోర్టు ఉంది, ఆ పోర్టు ధూళి దుమ్ముతో మీ ఊరల్లో ఇదవుతుంది, మీ ప్రాబ్లం కారణం ప్రధాన గంగవరం పోర్టు అంటున్నారు. అదాని గంగవరం పోర్టు పట్టించుకోకుండా ఈ రోజుకి కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ టెక్నాలజీతో హై వాటర్ సర్వీసింగ్స్ ఉన్నాయి, కానీ అది యూజ్ చేయట్లేదు. మిగతా పోర్టులలోని, ఎన్నో పోర్టులలోని ఎటువంటి దుమ్ము ధూళి రాకుండా వాళ్ళు కరెక్ట్గా వాటర్ సర్వీసింగ్ చేస్తున్నారు. కానీ కేవలం అదాని గంగవరం పోర్టు మాత్రం ఈరోజు నిమ్మక నీరెత్తినట్టు వదిలేసేసి వాళ్ళకి ఏదో ఉద్యోగాలు ఇచ్చాం, ఆ ఉద్యోగాలు సెటిల్మెంట్ చేసాం అని చెప్పి మా ఊరు పట్టించుకోవట్లేదు. ఇంతవరకు కూడా ఇంత విపరీతం ధూళి వచ్చి ఇంత నరకం అనిపించినా సరే అదాని గంగవరం పోర్టు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే ఊరైనా తీయాలి, లేదంటే అవుట్ ఆఫ్ టెక్నాలజీతోనూ వాటర్ కరెక్ట్గా చేసి మా ఊరి మీదకి ఎటువంటి దుమ్ము ధూళి రాకుండా చూస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాం.